నమస్కారం. ప్రజా టీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. మారనున్న నంద్యాల రూపురేఖలు, నెరవేరనున్న భూమా ఆశయాలు. నంద్యాల పట్టణ అభివృద్ధిపై మంత్రులు అఖిల, నారాయణ అధికారులతో సమీక్ష. రహదారుల విస్తరణతో పాటు అభివృద్ధి పనులన్నీ 60 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ. అంగన్వాడీ కేంద్రాలను ఫ్రీ స్కూల్స్ గా మార్చి అభివృద్ధి చేస్తామన్న మంత్రి నారాయణ. ఆటోనగర్లోని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి అఖిలప్రియ. రంజాన్ రోజున సినిమా థియేటర్లో యువకులపై కత్తితో దాడి. నంద్యాల దేవనగర్లో చోరీ, 15 తులాల బంగారు, ₹1,00,000 నగదు అపహరణ. ఈ నెల 28న రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన ప్రిన్సిపల్ విజయభాస్కర్. నంద్యాల పట్టణంలో దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరబోతున్నాయి. రోడ్ల విస్తరణతో పాటు 13,000 ఇళ్ల నిర్మాణం, త్రాగునీటి సరఫరా లాంటి భూమా ఆశయాలు మరో 60 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ మేరకు మంగళవారం మంత్రులు నారాయణ, అఖిలప్రియ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంతో కాలంగా నంద్యాల పట్టణంలో నెలకొన్న సమస్యలు తొలగిపోనున్నాయి. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలతో పాటు అదనంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 1,100 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేయడంతో పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు మంత్రులు పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, మున్సిపల్ రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులను వివిధ శాఖల అవసరాల మేరకు నిధులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ పట్టణంలో రోడ్ల విస్తరణ ప్రక్రియ వేగవంతం చేశామని, విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రోడ్ల విస్తరణకు ఇరువైపులా బర్మా లేకుండా ఎండు టు ఎండు రోడ్లు విస్తరించి ఫుట్పాత్ 75 కోట్లతో పూర్తి చేస్తామన్నారు. అలాగే అర్బన్ హౌసింగ్ లో 13,000 ఇళ్లతో పాటు గోస్పాడు, నంద్యాల మండలాలలో రూరల్ హౌసింగ్ కింద 2,000 ఇళ్లు నిర్మాణం చేయాలని మంత్రి అఖిల ముఖ్యమంత్రిని కోరగా సీఎం అంగీకరించారు. వరద నివారణకు కుందు, చాంకాల్వ ఆధునీకరణ, మహిళలకు 8,000 కుట్టు మిషన్లు ఇస్తామన్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో అంతర్గత రహదారులు పూర్తి చేస్తామన్నారు. అనంతరం మంత్రి అఖిల మాట్లాడుతూ సీఎం సహకారంతో భూమా ఆశయాలన్నీ 120 రోజుల్లో నెరవేరుస్తామన్నారు. మంత్రి నారాయణ స్వయంగా నంద్యాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారన్నారు. కార్యక్రమంలో నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కేఈ ప్రభాకర్, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 21, 22 ముఖ్యమంత్రి గారు నంద్యాలకి రంజాన్ సందర్భంగా రావటం, ఇఫ్తార్ విందు సందర్భంగా ముఖ్యమంత్రి గారు రావటం, ఆ తర్వాత ఇక్కడ లోకల్గా ప్రజాప్రతినిధులు సీఎం గారిని కొన్ని వర్క్స్ని కోరటం, వెంటనే సీఎం గారు ఏదైతే ప్రజాప్రతినిధులు మంత్రి గారు కానీ మిగతా ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే కోరారో ఆ వర్క్స్ని ఇమీడియట్గా చేయమని ఆదేశించడం, దాని మీద వెంటనే నేను మున్సిపల్ శాఖ మంత్రిని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరితో ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయమన్నారు. కలెక్టర్ గారిని పెట్టుకుని ఆర్ఎండ్బి, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, నేషనల్ హైవే, డోమా, మున్సిపల్ శాఖ, డిఫరెంట్ కార్పొరేషన్ వీళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసిన తర్వాత ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న రోడ్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు టేకప్ చేయమన్నారు. వీలైనంత తొందరలో కంప్లీట్ చేయమన్నారు. ఎందుకంటే ఆ రోడ్డు వల్ల ట్రాఫిక్స్ జామ్ అవుతూ ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఎంతో సమయం వృధా అవుతుంది. ఒకరికిద్దరికి కాదు, అది మెయిన్ రోడ్డు చేయమన్నారు. దాన్ని యాక్చువల్గా చేయమని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించాం. దానికి
ఒక 39 crores వరకు సుమారుగా అమౌంట్ అవుతుందన్న దీనికి కాంపెన్సేషన్కి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అది కాకుండా R&B వాళ్ళు డిఫరెంట్ వర్క్స్ R&Bలు అడిగారు. అదేంటంటే రోడ్డు ఎండ్ టు ఎండ్ ఈరోజు విశాఖపట్నం కానీ తిరుపతి కానీ విజయవాడ కానీ ఈరోజు చూస్తే చాలా బ్యూటిఫుల్ సిటీస్ ఉన్నాయి. ఎవరన్నా బయట నుంచి వచ్చినా ఈరోజు విశాఖపట్నం చూసినా తిరుపతి చూసినా ఈ మధ్య 6 నెలల క్రితం లేదే ఇవాళ ఎలా అయిపోయింది ఏంది కారణం అంటున్నారు. దానికి ఒకటే రోడ్డు ఎండ్ టు ఎండ్ వేయాలి, ఫుట్పాత్స్ కట్టాలి, సెంట్రల్ డివైడర్ చేయాలి, దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలి. అయితే దానికి కొంత ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అయితే ప్రజాప్రతినిధులు అడిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఖర్చు అయినా పర్వాలేదు మీరు కంప్లీట్ చేయమన్నారు. సుమారుగా 115 కోట్ల రూపాయలు R&B వాళ్ళు వర్క్ చేసేటట్టుగా అడిగారు. దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్ తీసుకుంటే 164 వర్క్స్ యాక్చువల్గా చేయాల్సినండి. అంటే 164 వర్క్స్ అయితే ఆల్మోస్ట్ నంద్యాలలో టోటల్గా కంప్లీట్ అయినట్టు. అందులో 93 సీసీ రోడ్లు, 45 కిలోమీటర్ల లెంత్, ఒక 57 అంగన్వాడీ భవనాలు అడిగారు, 14 గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అడిగారు. వీటన్నిటి కూడా 22.96 కోట్లు అవుతుంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. బీటీ రోడ్స్ ఒక 30 crores వరకు పెండింగ్ ఉన్నాయన్నారు. ఆ 30 crores కూడా కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంటే పంచాయతీరాజ్ దాంట్లో దాదాపు 52.96 కోట్లని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం, ఇమీడియట్గా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆ వర్క్స్ని టేకప్ చేశారు. అదేవిధంగా ఇరిగేషన్ సిటీ మధ్యలో నుంచి శ్యామ కాలువ పోతుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. దాన్ని యాక్చువల్గా నీరు చెట్టు ప్రోగ్రాంలు 7.3 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 7.3 కోట్లు దాన్ని కూడా శాంక్షన్ ఇచ్చారు. అదేవిధంగా కుందు ఆ రివర్కి 8.2 crores అవుతుందన్నారు, 8 కిలోమీటర్ల. సో ఒక 17.5 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు అవుతుందంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణా టెంపుల్కి ల్యాండ్ అడిగారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారిని పరీక్ష చేయమన్నారు. 2-3 ల్యాండ్స్ వస్తున్నారు. అదేవిధంగా అంబేద్కర్ భవన్కి కూడా అడిగారు. దాన్ని కూడా కలెక్టర్ గారు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. వారు 2-3 ల్యాండ్స్ చూపిస్తున్నారు. ఏదైతే లిటిగేషన్ లేకుండా ఉంటుందో అటువంటి ల్యాండ్స్ని యాక్చువల్గా ఐడెంటిఫై చేశారు. వాళ్ళు వచ్చి చూసుకుంటే దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఈ యొక్క నంద్యాల మున్సిపాలిటీలో రోడ్స్ అన్నింటినీ ఎండ్ టు ఎండ్ చేసి, ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం అయినా తిరుపతి అయినా విజయవాడ అయినా అంత క్లీన్గా ఉందంటే అర్థం ఏంటంటే వెహికల్స్ పోయేటప్పుడు డస్ట్ లేదు. ఎందుకు లేదంటే ఎండ్ టు ఎండ్ పూర్తిగా రోడ్లు వేసాం, పక్కన ఫుట్పాత్స్ పెట్టాం. అందువల్ల దుమ్ము లేయడానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది అని మంత్రి గారు తర్వాత ప్రజాప్రతినిధులు అడగటం, దాన్ని ముఖ్యమంత్రి గారు వెంటనే యాక్సెప్ట్ చేశారు. దానికి సుమారుగా 75 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 75 కోట్లను కూడా ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రూరల్లో వాటర్ సప్లైకి ఆ నేపథ్యంలో ఆల్రెడీ అమృతలో ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది, టెండర్ పిలిచింది. దాంట్లో లింక్ చేసే ఈ ప్రాజెక్టు కూడా లింక్ చేయమన్నారు. దానికి ఫస్ట్ అయితే 4-5 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. దాన్ని ఇవాళ రేపు ఎస్టిమేట్ చేసి మున్సిపల్ వాళ్ళతో కూర్చొని దాన్ని కూడా చేసి అన్ని గ్రామాలకి 24 hours 365 hours వాటర్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఫస్ట్ ప్రయారిటీ వాటర్ ఇస్తున్నారు, డ్రింకింగ్ వాటర్. ఆ నేపథ్యంలో అది మున్సిపాలిటీ అయినా లేదంటే పంచాయతీలైనా 36 పంచాయతీలు ఉన్నాయి మొత్తం పేరు. ప్రతి పంచాయతీకి 365 రోజులు 24/7 వాటర్ ఇవ్వాలంటే ఈ ప్రాజెక్టుని అమృతలో లింక్ చేస్తే వీలవుతుందని మున్సిపల్ వాళ్ళు చెప్పడం, ఈ రెండింటిని లింక్ చేయమన్నారు. ఆ విధంగా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే NH బైపాస్ జరుగుతుందో దాన్ని మార్చి కల్లా కంప్లీట్ చేస్తామన్నారు. అదే కాకుండా LED లైట్స్ మున్సిపాలిటీలు అయితే అన్ని మున్సిపాలిటీస్లో ఈరోజు LED లైట్స్ చేస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా LED లైట్స్ చేయాలని రాష్ట్రం మొత్తం మొదలైంది. అయితే నంద్యాలలో LED లైట్స్ని ఒక 30 days లోపల కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ డైరెక్షన్లో జరుగుతుంది. ఆల్రెడీ అర్బన్లో 13,000 హౌసెస్ని శాంక్షన్ చేయటం, వాటికి టెండర్లు పిలవటం,
బహుశా 1 వీక్లో గ్రౌండ్ మీద వర్క్ కూడా టేకప్ అవుతుంది. సైట్ కూడా ఒక సైట్ ఇరిగేషన్ ఉంటే ఆ మంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశం ఇచ్చారు. దాన్ని యాక్చువల్గా ఈ అర్బన్ హౌసెస్ స్కీమ్ అని అది ఇస్తున్నారు. అది కాకుండా రూరల్ హౌసెస్ కావాలని ఈరోజు మంత్రి గారు మాకు ఒక 2000 హౌసెస్ రూరల్ హౌస్ అడిషనల్ కావాలి, చాలా నిరుపేదలు ఉండాలని అడిగారు. దాన్ని కూడా ఇప్పుడు ఇమీడియట్గా నేను మాట్లాడటం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఈ నంద్యాల కాన్స్టిట్యున్సీలో పెన్షన్స్ కావాల్సి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డ్స్, దీపం పథకం, ఈ విధంగా శాచ్యురేషన్ ఆల్మోస్ట్ నంద్యాలలో అయితే శాచ్యురేషన్లో చేస్తున్నారు. ఇది కాకుండా మహిళలు, నిరుపేదలు, మహిళలు ఎవరైతే ఉండారో వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు కొంత ఎర్న్ చేసుకోవడం కోసంగా 5000 కుట్టు మిషన్లు యాక్చువల్గా ఈరోజు శాంక్షన్ మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు శాంక్షన్ చేశారు. అదేవిధంగా కార్లు కూడా యాక్చువల్గా ఒక 50 కార్లని ఎవరైతే నడుపుకోవటానికంటే ట్యాక్సీలుగా నడుపుకోవటానికి ముందుకు వస్తారో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా శాంక్షన్ చేశారు. ఈ విధంగా ఈరోజు నంద్యాలని మరొక స్మార్ట్ సిటీ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ స్మార్ట్ సిటీ భాగంలోనే ఇవన్నీ టేకప్ చేశాం. రాబోయే 60 రోజుల్లో మెజారిటీ వర్క్స్ కంప్లీట్ అవుతాయి. మిగతా మేజర్ వర్క్స్ రోడ్లు, ఇటువంటి డ్రైన్స్ మరొక 60 డేస్ కంటిన్యూ అయ్యి 120 డేస్లో ఇప్పుడు చెప్పిన వర్క్స్ అన్ని అయ్యేటట్టుగా దిశానిర్దేశం అధికారులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఖచ్చితంగా 120 డేస్లో ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తామని, 60 డేస్లో అయితే మేజర్ వర్క్స్ కంప్లీట్ చేస్తాం. రోజు నంద్యాల పట్టణంకి మన మంత్రి నారాయణ గారు రావడము, మరొకసారి వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టుకొని మరి చాలా చక్కగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతుందో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నంద్యాల పట్టణంలో ప్రజలందరూ కూడా ఇటువంటి మార్పు కోసమే ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మొన్న నంద్యాలకు వచ్చి వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రతి ఒక్క రోజు కూడా మాతో ఫోన్లో మాట్లాడి నేను చెప్పిన అన్ని పనులన్నీ జరుగుతున్నాయా లేదా అని కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. మరి ఇది 3వసారి నారాయణ గారు ఇక్కడికి రావడము చాలా ఇంట్రెస్ట్ గా ఈరోజు అధికారులు కూడా వచ్చి అన్ని పనులు చేసుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఫాలో అప్ చేసుకుని ఈ పనులన్నీ కూడా కరెక్ట్ గా జరిగేలాగా అన్ని కార్యక్రమాలు కూడా మేము చేయడం జరుగుతుంది. ఈరోజు నంద్యాల పట్టణంలో ముఖ్యంగా మనకు కావాల్సిన రోడ్ వైడింగ్, హౌసింగ్, వాటర్ సమస్య, ముఖ్య సమస్యలు అన్ని కూడా వెంటనే అయిపోవాలని కూడా మరి టైం లిమిట్ కూడా పెట్టడం జరుగుతుంది అధికారులకి. చాలా సంతోషంగా ఉంది. మనకు ముఖ్యంగా ఈ రోజు రోడ్ వైడింగ్ కూడా తప్పకుండా జరగాలని చెప్పి కలెక్టర్ గారితో కూడా నారాయణ గారు చెప్పడం జరిగింది. ఆ పనులన్నీ కూడా త్వరలోనే మొదలవుతున్నాయి. ఎవరికైతే కాంపెన్సేషన్ ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చి మరి రోడ్ వైడింగ్ కూడా మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హౌసింగ్ కూడా త్వరలోనే టెండర్లు కూడా అయిపోయినాయి కాబట్టి త్వరలోనే అది కూడా గ్రౌండ్ అవుతుంది కూడా నారాయణ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా గ్రామ స్థాయిలో కూడా చాలా మందికి ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా మరి ఉన్నారని ఆయన నోటీస్కి తెచ్చిన వెంటనే 2000 హౌసింగ్ కూడా ఈ రోజు ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఏదైతే వాటర్ సమస్య, తాగునీటి సమస్య అటు టౌన్ లోనే కాకుండా గ్రామ స్థాయిలో కూడా ఉన్నాయో అవి అమృత్ స్కీమ్ కింద వాళ్ళకు కూడా చెందాలని కూడా మరి నారాయణ గారు చెప్పడం మంచి ఐడియా. చాలా బాగా మరి ఆ స్కీమ్ అందరికి కూడా పనిచేస్తున్న గ్రామ స్థాయిలో ప్రజలు కూడా అందుబాటులో వస్తే మరి చాలా పెద్ద స్థాయిలో ప్రజలందరూ కూడా అభినందిస్తారని కూడా మరి నారాయణ గారికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏవైతే ఈ రోజు మరి మీటింగ్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి కార్లు ఇప్పడం కానీ, లేకపోతే విదేశాలకి పిల్లల్ని పంపించి చదువుకి హెల్ప్ చేయడం కానీ, ఇటువంటి చాలా స్కీమ్స్ గవర్నమెంట్ స్థాయిలో పెట్టినా కూడా గ్రామ స్థాయిలో మరి చాలా మందికి తెలియకపోవడం కూడా మరి చాలా మనకి బాధాకరము. కానీ ఈ రోజు ఈ సందర్భంలో నారాయణ గారు వచ్చి అఫీషియల్స్ తో మరి లీడర్లతో అందరితో కూర్చొని ఈ గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క లీడర్ కి, ప్రతి ఒక్క ప్రజలందరికీ చేరాలనే ఒక ఉద్దేశంతో కూడా ఈ రోజు మరి అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేము కూడా ప్రజలందరికీ ఈ స్కీమ్స్ అన్ని వాళ్ళందరికీ వెళ్లేటట్టుగా కూడా మేము ప్లాన్ చేస్తాము. కంపల్సరీగా ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, నారాయణ గారు మరి మిగతా లీడర్లందరూ కూడా వచ్చి చాలా శ్రద్ధగా ఈరోజు మరి నంద్యాల పట్టణం డెవలప్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ గా చేస్తున్నారు. ఎస్పీ రెడ్డి గారు కానీ, ఫరూక్ గారు కానీ, మేము కానీ, తర్వాత ఏవి సుబ్బారెడ్డి అందరం కూడా కూర్చొని ఈ రోజు మరి కేఈ ప్రభాకర్ అన్న కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అందరం కూడా కూర్చొని ఈరోజు పెద్ద స్థాయిలో నంద్యాలను అభివృద్ధి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వచ్చే రోజుల్లో తప్పకుండా 120 డేస్ లో డెవలప్మెంట్ అంతా కూడా చూపిస్తామని కూడా నారాయణ గారు చెప్తున్నాము. మేము కూడా తప్పకుండా అధికారులతో టచ్ లో ఉండి
ఉండి వాళ్ళందరినీ కూడా పనులు చేపించేలాగా కష్టపడతామని కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలను ఫ్రీ స్కూల్స్గా మారుస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నంద్యాల పట్టణంలోని పురపాలక ప్రాథమిక పాఠశాలలను మంత్రి నారాయణ అఖిలప్రియ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కిలోమీటర్ దూరంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను కలిపి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫ్రీ స్కూల్స్గా మార్చడం జరిగిందన్నారు. కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా ఇంగ్లీష్ మీడియంగా మార్చడం జరుగుతుందన్నారు. ప్రతి పాఠశాలకు 3 టీవీలు ఇస్తామని, టీవీ ద్వారా చిన్నపిల్లలకు రేమ్స్ నేర్పిస్తామని తెలిపారు. నంద్యాలలో మొత్తం 60 టీవీలు పంపిణీ చేశామని, రాబోయే రోజుల్లో అన్ని అంగన్వాడీ సెంటర్లను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే 50,000 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అదే అర్బన్ ఏరియాలో 110 మున్సిపాలిటీస్లో 6,500 అర్బన్ సెంటర్స్ ఉన్నాయి. అయితే ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లు ఏదైతే ఉన్నాయో, అంగన్వాడీ సెంటర్లో ఇంతవరకు జరుగుతుంది ఏంటంటే 6 సంవత్సరాల లోపల పిల్లలందరినీ ఒకే రూమ్లో కూర్చొనబెట్టి ఒక టీచర్ చదువు చెప్పే సిస్టమ్, ఒక టీచరు అన్ని ఏజ్ల పిల్లలను కూర్చొనబెట్టి చదువు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అందుకని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో, కాన్వెంట్ స్కూల్స్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని ఉంది. నర్సరీ అంటే 3 సంవత్సరాల లోపల పిల్లలు, 3 to 4 ఉన్నవాళ్ళని ఎల్కేజీ, 4 నుంచి 5 దాకా ఉండేవాళ్ళని యూకేజీ అంటారు. ప్రపంచం మొత్తం ఎక్కడ తీసుకున్నా, ఏ దేశమైనా తీసుకోండి, ప్రపంచం మొత్తంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటుంది. ఏజ్ పరంగా డివైడ్ చేస్తారు. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా కార్పొరేట్ స్కూల్స్, కాన్వెంట్స్ కంటే బెటర్గా ఉండాలని వీటిని ప్రీ స్కూల్స్గా మార్చమన్నారు. ప్రీ స్కూల్ అంటే ప్రతి స్కూల్లో అంటే 1 కిలోమీటర్ రేడియస్లో ఉండే ఏదైనా ఉంటే మెర్జ్ చేసి 1 కిలోమీటర్ రేడియస్ లోపల ఉండే మెర్జ్ చేసి అక్కడ నర్సరీ క్లాసు, ఎల్కేజీ, యూకేజీ పెట్టి 3 టీచర్లు పెట్టి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో ఎలా అయితే పిల్లలకి అన్ని ఎక్విప్మెంట్లు ఇచ్చారో A to Z ఇచ్చి చేయమన్నారు. ఆ నేపథ్యంలో మున్సిపల్ డైరెక్టర్ గారు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ డైరెక్టర్ గారు ఇద్దరు డిస్కస్ చేసుకొని ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లు మార్చడానికి ఫస్ట్ నెల్లూరు, చిత్తూరులో గత సంవత్సరమే చేశారు. ముఖ్యమంత్రి గారు వాటిని బేస్ చేసుకుని రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో చేయమంటాం. ఇప్పుడైతే రూరల్లో కూడా మేజర్ సెంటర్లలో ఎక్కడైతే మేజర్ పంచాయతీల్లో మెర్జీ చేయడానికి వీలుంటుందో వాటిలో కూడా స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఈ కార్పొరేట్ స్కూల్స్లో ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఉందో అదే ఇంగ్లీష్ మీడియం, తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది, తెలుగు సబ్జెక్ట్ వదిలేయటం, బట్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి తెచ్చేస్తట్టుగా. అంతేకాకుండా ఇంకా అడిషనల్ కూడా ఈ యొక్క నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో 3 టీవీలు ఇస్తున్నాం. ఒక్కొక్క క్లాస్ రూమ్కి ఒక టీవీ ఇస్తున్నాం. ఏదైతే పిల్లలు రైమ్స్ చెప్తారో ఆ రైమ్స్ ఇచ్చిన డేటాను పంపిస్తున్నాం. ఆ డేటాను ఆ టీవీలో డిస్ప్లే చేసి టీచర్లు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళ మైండ్లో ఏ విధంగా చిన్నప్పుడు పడుతుందో అదే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ 66 సెంటర్లని మెర్జీ చేశారు. 63 సెంటర్లని మెర్జీ చేసి 21 సెంటర్లు చేశారు. ఆ 21 సెంటర్లకు ఇమీడియట్గా టీవీలు కొన్నారు. 21 ఒక్కొక్క దాంట్లో 3 63 టీవీలు కొన్నారు. దానికి డేటా రెడీ అయింది. మెటీరియల్ కూడా ప్రింట్ అయింది. మెటీరియల్ వచ్చిందమ్మా మీ బుక్స్. మెటీరియల్ కూడా ఏ విధంగా అయితే కార్పొరేట్ స్కూల్స్లో ఖచ్చితంగా రాబోయే 90 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే మెజారిటీ అంగన్వాడీ సెంటర్ని కార్పొరేట్ ఎడ్యుకేషన్ కంటే బెటర్గా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ మున్సిపాలిటీలో ఉన్న ఒక సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. ఇది ఏ సెంటర్? ఇది పద్మావతి నగర్, టెక్కే పద్మావతి నగర్లో చాలా చక్కగా వాళ్ళు చేస్తున్నారు. బహుశా ఇంకొక 1 వీక్లో ఈ సెంటర్ మొత్తం ఫేస్ లిఫ్టింగ్ జరుగుతుంది. పిల్లలకు కావాల్సిన విధంగా ఎక్విప్మెంట్ కూడా కొన్నారు. ఒక్కొక్క క్లాస్ రూమ్కి ₹1,00,000 లెక్కన 3 రూములకి 3 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుందంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ఖచ్చితంగా చేస్తాం తెలియజేస్తాం. నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ నాయకులు తమ సమస్యలను మంత్రి అఖిలప్రియకు విన్నవించారు.
మంగళవారం నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి అఖిలప్రియకు ఆటోనగర్లో నెలకొన్న సమస్యలను ఆటోనగర్ కార్మికులు వివరించారు. ఆటోనగర్ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయాలని మంత్రిని కోరారు. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇంతకాలం తమకు అండగా ఉన్నారని, ఆటోనగర్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారని వారు గుర్తు చేశారు. ఆటోనగర్ కార్మికులంతా భూమా కుటుంబానికే మద్దతిస్తామని, ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు. ఆటోనగర్ సమస్యలపై మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ, గతంలో దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మీకు ఎలా అండగా ఉన్నారో అదేవిధంగా తాను భూమా బ్రహ్మానందరెడ్డి ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. త్వరలోనే ఆటోనగర్లోని స్థలాలన్నీ రిజిస్ట్రేషన్ చేస్తామని మంత్రి అఖిలప్రియ హామీ ఇచ్చారు. గతంలో భూమా నాగిరెడ్డి గారు మీకు ఏ విధంగా అయితే అందుబాటులో ఉండి సాయం చేస్తారో అందరూ ఒప్పుకుంటారు కదా. మేము కూడా, నేను కానీ అన్న కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాము. ఏదైతే రిజిస్ట్రేషన్ పని మీరు చెప్పారో మిగతావని పక్కన పెట్టేసి రిజిస్ట్రేషన్ పని త్వరలోనే మీ అందరి పేర్ల మీద చేపించే బాధ్యత. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఈ రోజు నంద్యాల ప్రజలు కూడా వాళ్ళు చూపించుకోవాలా, ఒక ప్రెస్టేజ్ గా తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ప్రెస్టేజ్ గా తీసుకోండి ఎలక్షన్స్. మీరందరి అండ, మీ సపోర్ట్, మీ ప్రేమాభిమానాలు ఉంటే మేజర్ మనకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా సార్ట్అవుట్ చేస్తాము. మీకు ఆటోనగర్ లో ఏదైతే రోడ్లు కానీ, తాగునీటి సమస్య కానీ, ఇంకేమైనా సమస్యలు ఉంటే అన్ని కూడా వెంటనే చేయించడానికి మేము ముందుకు వస్తాం. భారీ మెజారిటీతో మాకు కాదు, భూమా బ్రహ్మానందరెడ్డి నాకు కాదు సపోర్ట్. మీరు వేసే ఓటు, ఈ రోజు మీరు వేసే ఓటు భూమా నాగిరెడ్డి గారికి చెందుతుంది. మాకు ఆటోనగర్ రిజిస్టర్ కావాల్సింది. మేడం గారు మాకు పూర్తి భరోసా ఇచ్చినారు. మేము వచ్చేసి మేడం గారికి మేమేదో నిరూపించి చూపిస్తాము. ఇంకొకటి వచ్చి మాకు డెవలప్మెంట్ ఆగిపోయినది. మా డెవలప్మెంట్ కూడా మేడం గారు చేసి ఇచ్చామన్నారు. మేము తెలుగుదేశం పార్టీతో ఉంటాం, తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం కూడా. అఖండమైన విజయం గెలిపిస్తాం. ఆటోనగర్ మొత్తం ఆటోనగర్ వర్కర్స్ అసోసియేషన్లో మా ఒక సమస్యలో మా మేడంకు చెప్పని వచ్చినాము. మా ప్రతి ఒక్క సమస్య మా మేడం తీర్పిస్తానని చెప్పి మాకు వాగ్దానం చేసినారు. మేము కూడా వాళ్ళకి మెజారిటీ చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాము. వైస్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. మేము యొక్క ఆటోనగర్లో మొదటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నాము. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా కానీ పోయినా కానీ మేము టీడీపీ విడలేదు. కంపల్సరీ ఈ రోజు కూడా టీడీపీకి అఖండ మెజార్టీతో గెలిపిస్తాము. మధ్యంతర ఎలక్షన్లో ఫుల్గా మేమైతే టీడీపీకి మద్దతు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని మేము విన్నపించుకుంటున్నాము. మొదటి నుంచి ఏ నాయకులు పట్టించుకోలేదు, భూమారెడ్డి సార్ పట్టించుకొని మాకు ఇంతవరకు పనిచేశారు. కానీ ఈరోజు మేము అఖిలప్రియ మేడం గారి కాడికి వచ్చాము, మినిస్టర్ గారి కాడికి. వాళ్ళు ఏమంటారు, ఫుల్ మద్దతు ఇస్తాము, కంపల్సరీగా డెవలప్ చేస్తామంటున్నారు. ఆ డెవలప్మెంట్ కోసం మేము ఆశిస్తున్నాము. మా యొక్క ఆటో రిజిస్టర్ చేస్తాం కంపల్సరీగా అంటున్నారు వాళ్ళు. దానికోసం మేము ఆశించి నిలబెడుతున్నాము. మేమైతే ఫుల్ మద్దతు ఇస్తాము. ఇంతకుముందు వచ్చే నాయకులు పట్టించుకోకుంటే మేము భూమానారెడ్డి ఎమ్మెల్యేగా కాకముందు నుంచి ఆయన పుచ్చుకొని వచ్చుకున్నాక, ఎమ్మెల్యేగా గెలిచినాక ఆయన పట్టుకొని ఎవరు చేయని పనులను మాకు రిజిస్టర్ స్థలాలు ఇప్పించి, ఈ రోడ్లు వేపించి, సీఎం ఫండ్స్ తెప్పించి, కరెంటు తెప్పించి, మాకందరికీ ప్రతిదీ ఎవరి వాళ్ళు కబ్జా చేయాలంటే కూడా ఆ కబ్జా చేయకుండా కాపాడుకుంటా ఇన్ని రోజులు వచ్చాడు. కొన్ని రోజులు గవర్నమెంట్ లేక మేము కూడా నిలబడిపోయినాం. ఈరోజు మళ్ళీ భూమా లేకున్నా వాళ్ళ కుటుంబంలో వచ్చి మేము చేస్తామని వచ్చినాం. మిగతా పని ఆయనే స్టార్ట్ చేసినాడు భూమానారెడ్డి. ఈరోజు మొత్తం పని క్లియర్ చేసి ఇస్తామని ఆటోనగర్ కార్మికులు అంతా ఆరోగ్య సభ్యులు మొత్తము భూమా అఖిలప్రియ సుబ్రహ్మణ్యం వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మొత్తం చెప్పుకున్నారు వాళ్ళకు. ఎందుకంటే అఖిలప్రియ అమ్మ గారు కూడా గతంలో భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగిందో ఆటోనగర్కు అదే అభివృద్ధి అటు నిలబడిపోయింది. వీళ్ళు నాయకులు వేరే నాయకులు అంటే పోతే కూడా అభివృద్ధి చెందలేదు. కాబట్టి మళ్ళా మా పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ అమ్మ గారికి వచ్చినారు. వచ్చి వాళ్ళ ఏం బాధకాలు చెప్పుకుని ఈరోజు వాళ్ళ కుటుంబానికి మేము భూమా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. వాళ్ళకు అండదండ ఉండి మా భూమా బ్రహ్మానందరెడ్డి గారికి అఖండ మెజార్టీతో మేము గెలిపించుకుని అభ్యర్థిగా ఎన్నుకున్నాము. కాబట్టి మనం గెలిపించుకుంటామని ఆటోనగర్ సభ్యులు వాళ్ళు ఈరోజు మాకు రిజిస్టర్ కావాలనే స్థలాలన్నీ మమ్మల్ని వాళ్ళకు వేడుకున్నారు. ఎందుకు కాబట్టి మేము భూమా నాగిరెడ్డి గ్రూప్లో ఉన్నాము. కరెంటు కానీ రోడ్లు కానీ అన్ని వాళ్ళు వేసినారు. ఇప్పుడు కూడా ఈ రిజిస్టర్ కూడా వాళ్ళే అఖిలప్రియ చేయాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు రిజిస్టర్ గారు చెప్పినట్లు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసేదే కాదు, మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కలగజేస్తారు. ఆ రోజు భూమానారెడ్డి గారు ఎట్లా చేశారో అంతకి 2 ఇళ్ళు కుటుంబానికి మీ ఆశీస్సులంతా ఉన్నారు.
పట్టణంలోని ఒక సినిమా థియేటర్లో దువ్వాడ జగన్నాథం సినిమా ప్రదర్శిస్తుండగా యువకులపై ఒకరు కత్తితో దాడి చేయడంతో ముగ్గురు యువకులు కత్తిపోట్లకు గురి అయ్యారు. పట్టణంలోని నడిగడ్డకు చెందిన 10 మంది యువకులు మద్యం సేవించి దువ్వాడ జగన్నాథం సినిమాకు రావడం జరిగింది. ఆ యువకులు సినిమా తెర వద్ద చిందులు వేయడంతో ప్రేక్షకులు పలువురు అభ్యంతరం తెలిపారు. కానీ ఆ యువకులు పట్టించుకోకుండా ప్రేక్షకులపై ఘర్షణకు దిగడంతో పట్టణానికి చెందిన దేవనగర్ వాసి వడ్డే సుబ్బారాయుడు ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో ముగ్గురికి కత్తిపోట్లు దిగాయి. పట్టణానికి చెందిన రహిమాన్ నబిరుల్ కత్తిపోట్లకు గురి కావడంతో ఈ ముగ్గురిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. నంద్యాల 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సినిమా చూడాలని పోయింటే వీళ్ళు ముగ్గురు పేపర్లు చేస్తున్నారు. పేపర్లో వస్తుంటే ఒక అబ్బాయి ఒక సినిమాలో వచ్చి పేపర్లు యాగని కూర్చొని సీట్లోని కూర్చోబెడితే దేవనగర్ అంట వాళ్ళది కొచ్చినోడు దేవనగర్ అంట వచ్చి ఏంద్రా అట్ట ఏం మీది ఏంది ఎక్కువ అయిపోయింది అంటే మేమేం చేసినారని వీళ్ళు ముగ్గురు చెప్పినారు. ఫస్ట్ వచ్చేసి వాడు చెప్తే వాళ్ళు వచ్చేసి ఏంద్రా అని కత్తి తీసి పొడిచాడంట. ఏం చెప్పగానే కూర్చుంటాంలే అన్నాడంట. వీళ్ళు ఇద్దరు వచ్చినారు. ఏమరా అంటే వీళ్ళిద్దరికి పొడిచారు. పొడిచి పారిపోతుంటే వీళ్ళు ఇంకా వాళ్ళ వెనక కూర్చున్నారు. ఈరోజు సుమారు 7:40 సమీరు, రహిమాన్, అరబ్చంద్ అనే ముగ్గురు యువకులు కత్తిపోటు గాయంతో వచ్చినారు ఇక్కడికి. వాళ్ళని విచారిస్తే ఖలీల్ టాకీస్లో ఎవరో తెలియని వ్యక్తి థియేటర్లో వాళ్ళని పొడిచినారని చెప్పినారు. వాళ్ళ ముగ్గురికి కత్తిపోటు గాయాలైనాయి. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నందుకు వారికి అడ్మిట్ చేసి చికిత్స ఇస్తున్నాము. వాళ్ళకు లోపల ఏమైనా గాయాలైనాయని మేము ఎక్స్రే తీపిస్తున్నాము. ఎక్స్రే తీసినప్పుడు ఏమైనా బయటపడే అవకాశం తెలుస్తుంది. నంద్యాల పట్టణంలోని దేవనగర్లో సోమవారం రాత్రి దస్తగిరి అనే పత్తి వ్యాపారి ఇంట్లో చోరీ జరిగినట్లు 3 టౌన్ పోలీసులు తెలిపారు. స్థానిక దేవనగర్లో నివాసం ఉంటున్న దస్తగిరి అనే పత్తి వ్యాపారి రంజాన్ పండుగ సందర్భంగా బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న దొంగలు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి 15 తులాల బంగారం, 2 కేజీల వెండి, ₹1,00,000 నగదు దోచుకెళ్లినట్లు బాధితుడు వివరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు 3 టౌన్ ఎస్ఐ జయన్న తెలిపారు. పొద్దున 9 గంటలకు పండగ అనేసి మా ఊరు వెళ్ళామన్నా. పొద్దున 10 గంటలకు వచ్చేసరికి లాక్ పగలగొట్టుంది. బయట వేసిన గిడ వేసినట్లే ఉంది. లోపల ఇంటి తలుపులకు మాత్రం అంత పగలగొట్టున్నారు. ఓపెన్ చేసి చూసేసరికి లోపల మీరు చూసారు కదా ఎట్లున్నది అట్లే పడి ఉన్నాయి. చంద్రవందరగా పడి ఉన్నాయి. 15 తులాలు బంగారు పోయింది. ₹1,00,000 దాకా డబ్బులు ఉన్నాయి. 2 కేజీలు వెండి పోయింది. ఎలక్ట్రానిక్స్ సామాన్ మాత్రం అట్లే ఉంది. ప్రాబ్లం మొత్తం పడేసిపోయినారు కానీ తీసుకోవడం అయితే ఏం బంగారు, వెండి, డబ్బులు తీసుకోవాలి. మొత్తం 3 బీరువాలు పగలగొట్టినారు. ఎట్లున్న వస్తువులు అన్నీ ఎట్లా చంద్రవందర పెట్టేసిపోయినారు. పాల్సెట్ 2017లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 28 నుండి 2వ విడత కౌన్సిలింగ్ నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నందు ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ విజయభాస్కర్ తెలిపారు. విద్యార్హత ధృవపత్రాల పరిశీలన చేసుకుని వారు షెడ్యూల్ ప్రకారము జూన్ 28వ తేదీ నుండి జూన్ 29వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి చేసుకోవచ్చని ప్రిన్సిపల్ తెలిపారు. పాల్సెట్ 2017 హాల్ టికెట్, పాల్సెట్ ర్యాంకు కార్డు, 10వ తరగతి సర్టిఫికేట్, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు మొదలగు ఒరిజినల్స్తో పాటు 2 సెట్లు జిరాక్స్ కాపీలను తీసుకొని రావాలన్నారు. వెరిఫికేషన్ చేసుకున్న విద్యార్థులు షెడ్యూల్ ప్రకారము జూన్ 28వ తేదీ నుండి 29వ తారీఖు వరకు కళాశాలలకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చని తెలిపారు. జూలై 1వ తేదీ కళాశాలల కేటాయింపు జరుగుతుందని, కర్నూలు జిల్లా ఎస్టీ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కర్నూలులో మాత్రమే జరుగుతుందన్నారు. నమోదు రుసుము ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ₹250 మరియు ఓసీ బీసీ విద్యార్థులకు ₹500 ఉంటుందని ప్రిన్సిపల్ విజయభాస్కర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారనున్న నంద్యాల రూపురేఖలు, నెరవేరనున్న భూమా ఆశయాలు. నంద్యాల పట్టణ అభివృద్ధిపై మంత్రులు అఖిల నారాయణ అధికారులతో సమీక్ష. రహదారుల విస్తరణతో పాటు అభివృద్ధి పనులన్నీ 60 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ.
కేంద్రాలను ఫ్రీ స్కూల్స్ గా మార్చి అభివృద్ధి చేస్తామన్న మంత్రి నారాయణ. ఆటోనగర్లోని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి అఖిలప్రియ. రంజాన్ రోజున సినిమా థియేటర్లో యువకులపై కత్తితో దాడి. నంద్యాల దేవనగర్లో చోరీ, 15 తులాల బంగారు, ₹1,00,000 నగదు అపహరణ. ఈ నెల 28న రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన ప్రిన్సిపల్ విజయభాస్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.